నాకు తెలిసినంత వరకు మీకు లోకల్ లీడర్ అనుకుంటా ఆయన. మీది అదే ప్రాంతం కాబట్టి అనుకుంటా. రైట్, ఎనీవే, ఎండ్ ఆఫ్ ది డే టీడీపీ ఎక్కడున్నా కానీ ఆ ఎఫెక్టు రాష్ట్రంలో ఉన్న ప్రతి టీడీపీ కార్యకర్త మీద పడుతుంది, ఓవరాల్గా పార్టీ మీద కూడా పడుతుంది. ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పిన మీరంతా విన్నారు. ఇప్పుడు అంత భుజానేసుకొని కాయాల్సినంత అవసరం ఏముంది? మీకు గుర్తుందో లేదో, ఈ మధ్యకాలంలో ఈవెన్ రీసెంట్గా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకనొక సందర్భంలో మీడియా ప్రస్తావన వచ్చినప్పుడు నాకు గుర్తున్నంత వరకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అనుకుంటా జర్నలిస్టులకు సంబంధించిన దానిలో ఆయన ప్రస్తావన చేశారు. పొలిటికల్ పార్టీస్ డైరెక్ట్గా వార్తా మాధ్యమాలని, ఛానల్స్ కానీ లేకపోతే వార్తాపత్రికలను కానీ నడపటం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని చెప్పేసి, అంత మెచ్యూర్డ్ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన పార్టీలో ఆయన కన్నా సీనియర్గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అయిపోయింది ఏదో అయిపోతే మళ్ళీ రాధాకృష్ణని అదేదో టీడీపీ సంబంధించినటువంటి టీడీపీకి ప్రోగా ఉంటుందని అందరికీ తెలిసింది, అది బహిరంగ రహస్యమే. కానీ సాక్షిలాగా టీడీపీ పార్టీనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో పెట్టినటువంటి పత్రిక కాదు ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతికి మోరల్గా సహాయం చేస్తే చేసి ఉండొచ్చు, అది రివైవ్ అవటంలో ఆ గ్రాటిట్యూడ్ ఉంటే ఉండొచ్చు. కానీ ఈరోజు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, ఆయన భుజాన్ని వేసుకొని ఈ మీడియా మాది, ఆయన వ్యాఖ్యలన్నీ కూడా మా పార్టీ వ్యాఖ్యలే, లేకపోతే మేము మాట్లాడేవన్నీ కూడా ఆయన వ్యాఖ్యలు అన్న తీరులో ఆయన మళ్ళీ అఫ్కోర్స్ ఆయన అన్నది ఏంటంటే వార్న్ చేశాడు. ఇవన్నీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎవరికి తెలియదు? ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య విషయం అవ్వచ్చు, పరిటాల రవి గారి హత్య విషయం అవ్వచ్చు, లేకపోతే దాని తర్వాత ఆ కేసుల్లో ఉన్న వారి వరుసగా ఇక లేకుండా పోవటం, రకరకాల కారణాలతో చనిపోవటం, చంపబట్టడం, ఇవన్నీ తెలిసినాయే. అవన్నీ గుర్తు చేస్తూ ఆయన ఆ రకంగా వ్యాఖ్యలు చేయడాన్ని మీరే విధంగా సమర్థించుకుంటారు రాధాకృష్ణ గారి పేరు మీద. అలాగే మేము అధికారంలోనూ మేము కూడా చేయగలం హత్యా రాజకీయాలని చెప్పేసి ఆయన చెప్పడం ద్వారా ఎంతవరకు ఈ పార్టీకి శ్రేయస్కరం? మీరు ఏ రకంగా ఆయన్ని సమర్థిస్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. తెలుగు భాష ఉపమానాలు ఉపమేయాలతో ఉంటుంది. అలాగా బుచ్చి చౌదరి గారు కొంచెం భాషా పరిజ్ఞానం ఎక్కువ, ఫెరోషియస్ గా మాట్లాడే మంచి స్పోక్స్ పర్సన్. దాని మీద ఫ్లోలో మాట్లాడతాం. అలాగే రాధాకృష్ణ గారు కూడా ఉపమానం ఉపయోగించే ఆయన ఆర్కే వీకెండ్ ఆర్కేలో చెప్పడం జరిగింది. ఈయన ప్రస్తావించారంటే ఆ ప్రస్తావన అక్కడ ప్రెస్ మీట్ లో వచ్చినప్పుడు దానికి ఆయన ఆన్సర్ చేశారు. ఇంతకు మించి పెద్ద వివాదం ఇందులో నాకైతే పెద్దగా కనిపించట్లేదు. బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడిన దాంట్లో పత్రిక వ్యాఖ్యానాలను సమర్థించారనేది ఒక రకంగా మీరు అన్నట్టుగా పత్రికను సమర్థించడం, లేకపోతే పత్రిక యొక్క ఆలోచనలోకి మనం వెళ్ళడం అనేది అక్కడ జరిగిందని నేను అనుకోవట్లేదు. ఆల్రెడీ ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి, TV5కి వాళ్ళు పెట్టిన పేరేంటండి? వైసీపీ వాళ్ళు పచ్చ మీడియా అని పేరు పెట్టారు. ఏమిటది? ఎల్లో మీడియా అంటారు. అసలు పచ్చ మీడియాకి అర్థం ఏంటి, ఎల్లో మీడియాకి అర్థం ఏంటి? ఈ గోబెల్స్ ప్రచారం అంటారు. వీటికి అర్థాలు ఏమన్నా వాళ్ళకి తెలుసుండి మాట్లాడుతున్నారా? కాబట్టి వాళ్ళు మాట్లాడేదానికి కౌంటర్గా ఒక పత్రిక వ్యాఖ్యానిస్తుంది, ఒక ఎడిటర్గా ఆయనకి ఆ స్వేచ్ఛ ఉంది. దాన్ని సమర్థించే రైట్ పొలిటీషియన్కి ఉంటుంది, లేకపోతే తిరస్కరించే రైట్ పొలిటీషియన్కి ఉంటుంది. రాజకీయ నాయకుడికి, పత్రికా ప్రతినిధికి అవినాభావ సంబంధం లేకుండా పాలిటిక్స్ ఎట్లా రన్ అవుతాయి? కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? ప్రజలకు విషయాలు ఎట్లా చేరువవుతాయి? ప్రజలు ఎలాగ అర్థం చేసుకోగలుగుతారు రాజకీయాల్ని? మాటే కదా తోటలాగా పేలి మంటలు రేపుతుంది, లేకపోతే మనసులు దోస్తుంది.
పార్టీలు గెలిపిస్తాయి. ఎన్టీ రామారావు గారు ₹2 క్యాసెట్ అమ్మి ఒక్క క్యాసెట్ తో 83లో అధికారంలోకి వచ్చారు. 37 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కోటను కుప్పగూల్చి 9 నెలలు తిరగకుండా ఆ ఒక్క ₹2 క్యాసెట్ తో ఆయన డైలాగ్స్ తో పాటలతో ప్రజల మనసులు కొల్లగొట్టాడు. అది భాష యొక్క గొప్పదనం, మాట యొక్క గొప్పదనం. మాకు నచ్చిన మాటని సమర్థించే హక్కు రాజకీయ నాయకుడికి లేదంటారా? అక్కడ ఏమైనా సంఖ్యలు ఉన్నాయంటారా? నిర్బంధం ఉందంటారా? నిషేధం ఉందంటారా? ఎట్లా ఇది ఆ వాదన? నేను ఇప్పుడు ఆయన మా మిత్రులు మన ఆయన వాదన కానీ లేకపోతే మీ వాదన కానీ నేను ఎట్లా సమర్థించగలుగుతాను? కాబట్టి ప్రజాస్వామ్యంలో ఒకరు మాట్లాడిన దాని మీద ఇంకొకరు భాష్యం చెప్పడం, లేదా ఒక్కరి భాష్యం చెప్పడం, విమర్శకు ప్రతి విమర్శ చేయడం, లేదా క్లారిటీ ఇవ్వడం అనేది జరగకపోతే దెర్ ఇస్ నో కమ్యూనికేషన్ కదా, గ్యాప్ వచ్చేస్తుంది, కమ్యూనికేషన్ గ్యాప్. ఇదే జరిగిందని చెప్తున్నాను. బుచ్చి చౌదరి గారు ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన దాంట్లో ఇది ఇంతకు మించి ఏం జరగలేదు. అంతకు మించిన కులాల రాద్ధాంతం, కులాల కంపు రాలేదు. ఏదైనా మీరే ఒక్కసారి చూడండి, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాతే కదా ఈ రాష్ట్రంలో రాజకీయ భాష మారిపోయింది. ఎప్పుడైనా కేసులు, బెయిల్లు, జైళ్ళు, ఈడీ అటాచ్మెంట్లు, సిబిఐ ఎంక్వైరీ, సిట్ ఎంక్వైరీ, ఈ భాష ఎప్పుడన్నా విన్నామండి? ఎప్పటి వరకు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అంటే లాస్ట్ స్టేజ్ ఇంకా అది రోషయ్య గారు, కిరణ్ కుమార్ గారు, మళ్ళీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఈ పార్టీ వైసీపీ పార్టీ ఎప్పుడైతే పుట్టిందో రాజకీయ ముఖ చిత్రం మీద భాష తీరు మారిపోయింది. అంటే పొలిటికల్ వర్డ్స్ కు బదులు లీగల్ వర్డ్స్ వచ్చినాయి రాజకీయాల్లోకి. అక్కడే కులం కూడా బాగా వచ్చింది. అంబటి రాంబాబునే సింహం, పులి అని ఎందుకు తోముతున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు? బిరుదులు ఇస్తున్నాడు, కితాబు ఇస్తున్నాడు. కొడాల నాని ఇప్పుడు పులి అనొద్దా, టైగర్ అనొద్దా, వంశీని అనొద్దా? వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చారు కదా, వంశీ వెళ్ళి వచ్చాడు కదా, నాని కాదు వంశీ వెళ్ళి వచ్చాడు కదా. వాళ్ళని ఎందుకన్నాడు అంటే కులం పేరుతో చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కుట్ర, కుతంత్రం ఆ పార్టీ డిఎన్ఏలో ఉన్న వైసీపీ పార్టీ డిఎన్ఏలో. వాళ్ళకి అంతకు మించి ఎజెండా లేదు. ఎవరైనా ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత ప్రజల హృదయాల్ని జయించడానికి పాజిటివ్ వేలో వెళ్తారు, ప్రజలకు అప్పీల్ చేసుకుంటారు. మా తప్పులుంటే క్షమించండి, ఒప్పులుంటే దీవించండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతారు. ఇదేంటండి, మేము అధికారంలోకి వస్తే రఫా నరుకుతాం, రాధాకృష్ణని జైలు చుట్టూ తిప్పుతాం. నిన్నగాక మొన్న వాళ్ళ ప్రతినిధి ఎవరో మాట్లాడుతున్నారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రివెంజ్ తీర్చుకోవడంలో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, వర్గం చూడడం, ఏమి చూడడం అని చెప్తున్నాడు ఆయన. ఇదా ప్రజలకు ఇచ్చే హామీలు? ఇవా? నేను అధికారంలోకి వస్తే నేను నరుకుతా, చంపుతా, కులం మతం చూడకుండా వేసేస్తా. చూడండి, రాజకీయాన్ని ఎవరు నాశనం చేశారు? హోందాగా ఉండే రాజకీయాన్ని, పెద్దరకంగా ఉండే రాజకీయాన్ని ఇప్పుడు ఆ రకమైన వాతావరణాన్ని ప్రజలు కోరుకోవట్లేదు కాబట్టి అంత అనూహ్యమైనటువంటి మెజారిటీతో మీకు అధికారం మీ చేతిలో పెట్టారు. అలాగే గతంలో అంత మెజారిటీతో గెలిచిన అన్ని అత్యధిక స్థానాలు సంపాదించిన వైసీపీని 11 కూర్చోబెట్టారు. నేనేమంటున్నానంటే మీరు చెప్పింది కరెక్టే, మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా మేము అధికారంలో ఉన్నాం, మీరు ఎప్పుడో వస్తే అంటున్నారు, మేము ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్నాం, మేము కావాలంటే మేము వేసేయలేమా, మేము నరకేయలేమా అని చెప్పేసి మాట్లాడటం మీకెంతవరకు శ్రేయస్కరం అన్నా? చెప్తాను కదా సార్, దెర్ ఇస్ ఎన్ యాక్షన్, దెర్ ఇస్ ఎ రియాక్షన్ అన్నారు. మాటకు మాట కౌంటరు. మరి దాని పక్క మాట అదేనా, ఇంకేమన్నా ఉందా? నువ్వు నరుకుతానంటే లేదురా బాబు, నేను గడ్డ మీసాలు పెంచుకుని హిమాలయాలకు పోతాను, నేను సర్వసంగ పరిత్యాగం అయిపోతాను, తపస్సు చేసుకుంటాను, ముక్కు మూసుకుంటానంటే నేటి రాజకీయంలో, నేటి భారతంలో వీలవుతుందా, చెల్లుతుందా, సాధ్యమవుతుందా? చెప్పండి. మా పక్క మాటే కదా అది. ఏరా అంటే ఒరే అంటాం, ఏమిరా అంటే ఏంటిరా అంటాం, చూసుకున్నారు అంటే వేసుకుంటాను, వేసేస్తానంటాం. ఇదే కదా ఇప్పుడు నడుస్తుంది. మీకు తెలియదా సార్? మీకు
చిన్న గల్లీలో కూడా చిన్న పిల్లలు కూడా ఇవే మాటలు మాట్లాడుతున్నారు సార్. చిన్న పిల్లలు ఈ మాటలు ఈ వాక్యాలు ఇప్పుడు తప్పిదంగా లేవండి. సోషల్ మీడియా చూడండి ఎటువంటి భాష, ఎంత దారుణమైన మాటలు. కృష్ణాంజలి గారు ఆడియో అండి. వైసీపీ వేసినటువంటి ట్రాప్ లో టీడీపీ పడుతుంది అని మీరు ఆనంద్ సాగర్ గారు చెప్తున్నటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ ట్రాప్ పక్కాగా ట్రాప్ వేశారు వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ట్రాప్ లో పడుతున్నారు. ఇంతవరకు అర్థమవుతుంది. సరేనండి, ట్రాప్ లో పడతాం 19 లో పడ్డాం, మాకు అనుభవం ఉంది. వాళ్ళ ట్రాప్ లో పడి ఓడిపోయిన అనుభవం మాకు ఉంది. మళ్ళీ పడతామని మీరు ఎందుకు అనుకుంటున్నారు? పడతామని మీరు ఎందుకు అంటున్నారు? పడట్లేదు, పడబోము, పడేస్తాం ఈసారి కూడా వాళ్ళని. ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళని పడేస్తాం, కింద పడేస్తాం. మళ్ళీ మేము రెండోసారి మేము అధికారం గద్దెనెక్కుతాం. ఇది రాసి పెట్టుకోండి. 100% ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి ఇంకొకసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఏ కోశాన లేదు. మీరు కావాలంటే కృష్ణాంజలి గారు మీరు ఎంక్వైరీ చేయండి, సామాజికవేత్తగా విశ్లేషకులుగా మీరు ఎంక్వైరీ చేయండి. దానికి ఇంకా చాలా సమయం ఉందిలేండి. కానీ కాదు సార్, నేను చెప్తాను, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కూటమి వస్తుందని నేను ఒట్టి మాటలు చెప్పట్లేదు. నేను గట్టిగా ఈ రోజు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం మీకు వినిపిస్తున్నాను. ప్రజలు కోరుకునేది అంటే పీస్ఫుల్ స్మూత్ సైలింగ్ ప్రభుత్వాన్ని కోరుకుంటారు. ఎగ్జాక్ట్లీ మరి అదే కదా అనేది. ఇప్పుడు ఎవరైనా చెప్పేది వారు వేసిన ట్రాప్ లో పడి మేము కూడా సై అంటే సై అంటామంటే మరి అది ఆ స్మూత్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మరి డిస్టర్బ్ అవుతుంది కదా. ప్రజలు నెగిటివ్ గా తీసుకునే అవకాశం ఉంది కదా. వాళ్ళకి వీళ్ళకి తేడా ఉందని చెప్పేసి ఇప్పుడు కొంతమంది తీవ్రమైనటువంటి వ్యాఖ్యలకి తీవ్రంగా సమాధానం చెప్తాం, సరళమైనటువంటి వ్యాఖ్యలకి సరళంగా సమాధానం చెప్తాం. పార్టీలో 2 రకాల మెంటాలిటీ ఉన్న నాయకులు ఉంటారు అన్ని పార్టీలు. పేరుని నాని భాషలోనే సమాధానం చెప్పాలి. అంబటి రాంబాబు భాషలోనే సమాధానం చెప్పాలి. అంబటి రాంబాబు భాషకి మేము ఏదో ఇంకో భాషలో ఏదో అర్థమైంది. మరి ప్రజలంటే ప్రజలు అర్థం చేసుకుంటారనే కాన్ఫిడెన్స్ మీకుంది. ఎవరేంటి అనేది వాళ్ళకి బాగా తెలుసు అనేది మీ మాటల్లో వ్యక్తం అవుతుంది. నేను చాలా ఎక్కువ పబ్లిక్ మీటింగ్స్ అడ్రస్ చేస్తాను. అక్కడ ఎట్లా ఉంటుందంటే సార్, ఫెరోషియస్ గా మాట్లాడమంటున్నారు, రోజా గురించి మాట్లాడమంటారు, అంబడి గురించి మాట్లాడమంటారు, కొడాలి నాని గురించి మాట్లాడమంటారు, పేరుని నాని గురించి మాట్లాడమంటారు, ఎవరైనా వంశీ గురించి మాట్లాడమంటారు. సార్ పబ్లిక్ అది లేదంటే కనుక టీడీపీ కార్యకర్తల మీటింగ్ లా? నో పబ్లిక్. నేను అదే చెప్తున్నాను. ఓన్లీ పార్టీ మీటింగ్ లోనే పాల్గొని నేను పబ్లిక్ మీటింగ్ లో రకరకాల, ఇప్పుడు అంబేద్కర్ బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి, లేకపోతే ఇంకో రకమైనటువంటి మాకు అక్కడ తీర్థ మహోత్సవాలు జరుగుతాయి, అక్కడ సభలు జరుగుతాయి, ఇంకో రకమైన సభలు జరుగుతాయి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అడుగుతున్నారు. పబ్లిక్ డిమాండ్ ఉంది. మంచి స్పోక్స్ పర్సన్ దొరికితే మంచి డైలాగులు వినాలని, మంచి తోటాలంటే మాటలు చెవులోకి సోకాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎన్టీ రామారావు గారు నేర్చుకునేవారు, అన్నగారు ఇంకో డైలాగ్ ఇవ్వండి అని చెప్పి కోరుకునేవారు. అలాగే మాలాంటి వాళ్ళ మాటలు నచ్చి మమ్మల్ని కూడా రోజా గురించి ఒక మాట చెప్పండి, నాని గురించి ఒక మాట చెప్పండి, ఇట్లా అడుగుతున్నారు. సో బుచ్చయ్య చౌదరి గారు ఆ స్పిరిట్ ని గమనించి ఆ స్పిరిట్ లో మాట్లాడారని అర్థం చేసుకోవాలంటారు, అంతే కదా? కృష్ణాంజలి గారికి బొచ్చయ్య చౌదరి గారు గతంలో మాట్లాడే తెలియదు, చాలా ఫెరోషియస్ గా మాట్లాడతాడు. వయసు అయిపోయి తగ్గిపోయాడు ఆయన. చాలా ఫెరోషియస్ గా మాట్లాడతాడు ఆయన బొచ్చయ్య చౌదరి గారు. మా జిల్లాలో ఆయన ఒక పెద్ద స్పోక్స్ పర్సన్, మా జిల్లాలో పెద్ద మాటల మాంత్రికుడు ఆయన. మళ్ళీ మాకు యనమల గారు ఉన్నారు, ఆయన సైలెంట్ గా కూల్ గా కూర్చుంటారు, ఏం మాట్లాడరు. మైక్ ఇచ్చినా కూడా ముక్తసరిగా 3 మాటలు కూర్చుంటారు ఆయన. సరే, ఓకే, అట్లా ఉంటుంది సార్ స్వభావం. భగత్ సింగ్ ఉన్నాడు, అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, గాంధీ ఉన్నాడు, నెహ్రూ ఉన్నారు. అందరూ స్వాతంత్రం గురించి పోట్లాడారు. రాజకీయాల్లో మరి ఈ వైసీపీలో ఈ 10 మందే ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ 10 మందే ఎందుకు బూతులు మాట్లాడతారు, భాషను పూరీ చేస్తారు, భావజాలను చంపుకుని మాట్లాడుతున్నారు, సిద్ధాంతం లేకుండా రాద్ధాంతం చేస్తున్నారు? ఏమంటారు దాన్ని? ఓకే, రైట్.
బుచ్చి చౌదరి గారు అంత సీనియర్ మోస్ట్, ఇప్పుడు అంత ఫిరోషియస్గా మాట్లాడారు, లేకపోతే ఆయన నేచర్ మొదటి నుంచి అంతే అనుకున్నప్పుడు అదొక యాంగిల్ అయితే, ఆయనకి ప్రతిసారి అన్యాయమే జరుగుతుంది, పార్టీలో సరైన పదవులు ఆయనకి ఇవ్వటం లేదు కాబట్టి చివరిసారిగా ఒక ప్రయత్నంలాగా ఆయన ఇంకా దాన్ని ఏమంటారు పందాన్ని మార్చి ఈ రకంగా ముందుకెళ్ళారనే విమర్శలు కూడా వినబడుతున్నాయి. బట్ నేను అనుకుంటాం ఆయన సీనియర్ మోస్ట్గా ఉండి దానికి పదవుల కోసమే ఈ రకంగా మాట్లాడతారని నేనైతే అనుకోవడం లేదు. బట్ వ్యాఖ్యలు అయితే కనుక మరి అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చేటట్లుగానే ఉంది. యాజ్ కృష్ణాంజనేయులు గారు సెడ్, ఆ ట్రాప్ని చాలా విస్తృతపరుచుకునేటటువంటి కోణం కూడా కనపడుతుంది. సో దానికి తప్పు పడదామంటే రాజకీయ పార్టీలు మరి అలాగే తీసుకుంటే ఇంకాస్త వైసీపీ నోన్ ఫర్ ఇట్.